నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. నమస్కారం. మాలాకుమార్ గారి నులివెచ్చని గ్రీష్మం 17వ భాగంలో అర్జున్, సుభద్రలు కూతురు అల్లుడి కుటుంబంతో సహా మౌంట్ రష్మోర్కు వెళ్తారు. అక్కడ మౌంటైన్ పైన చెక్కబడి ఉన్న ప్రెసిడెంట్ శిల్పాల గురించిన వివరాలు తెలుసుకుంటారు ఆసక్తిగా. ఆ రాత్రికి నెగడు వేసుకుని చక్కగా అందరూ డ్యాన్స్ చేసి బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అన్న మాటలు వచ్చినప్పుడు అర్జున్ ఇక పైవారమే హైదరాబాద్ వెళ్తున్నాం కదా అని గుర్తు చేస్తాడు. ఇక 18వ భాగాన్ని వినే ముందు 17వ భాగాన్ని కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ ద్వారా వినేసేయండి. 18వ భాగానికి వెళ్ళిపోదామా? హాయ్ మామ్, హాయ్ డాడ్, హలో సిస్టరు. అభి సుభద్ర చేతిలో నుంచి బ్యాగ్ అందుకుంటూ అందరినీ పలకరిస్తూ స్ఫూర్తితో, సిస్టరు, ఇన్ని రోజుల మా మమ్మీ డాడీ నీ దగ్గర ఉంచుకునేది, బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గర రిసీవ్ చేసుకుంటూ అన్నాడు. పోపోయ్, అయినా నీ దగ్గర ఎక్కువ రోజులు ఉన్నారు, కినుకుగా అంది. బాగుంది, పెద్దవాళ్ళైనా మీ పోట్లాటలు తగ్గలేదర్రా. అన్ని చోట్ల ఈ అక్కా తమ్ముళ్ళ పోట్లాట్లు బాగున్నాయి. అభిని దగ్గర తీసుకుంటూ నవ్వింది సుభద్ర. కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి చేరారు. అభి కార్ గ్యారేజ్లో పార్క్ చేసి డిక్కీ నుంచి సూట్ కేసులు తీస్తుంటే అర్జున్ కూడా ఓ చేయి వేశాడు. వీళ్ళని చూస్తూనే గబగబా కిందకి దిగి వచ్చి హాయ్ అక్క, వెల్కమ్ అంటూ స్ఫూర్తిని హగ్ చేసింది శశి. అట్లంటే ఎట్లా ఉందా ఆంటీ అంటూ సుభద్రను పలకరించింది. పిల్లలు స్కూల్కి వెళ్ళారా? ఎక్కడా అలికిడి లేదు అంది సుభద్ర. అవునా ఆంటీ, కాఫీ ఇవ్వనా అడిగింది. వద్దమ్మా, ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసేస్తాము, మీ పని చేసుకోండి, మేము తినేస్తాంలే అంటూ ప్యాంట్ జేబులో నుంచి హ్యాండ్ కర్చీఫ్ తీశాడు అర్జున్. కర్చీఫ్తో పాటు పింక్ కలర్ పేపర్ వచ్చింది. ఇదేంటి, నేనేం పెట్టలేదే అంటూ దానిని తీసి చూశాడు. వి మిస్ యూ తాత, అమ్మమ్మ అని రాసి కింద చిన్నపిల్లల బొమ్మ వేసి ఉంది. దానిని ఆశ్చర్యంగా చూసి ఎప్పుడు పెట్టారో అన్నాడు. ఆ పేపర్ తీసుకుని మురిపెంగా ముద్దు పెట్టుకుంటూ ఇది సౌమ్య పనే అయి ఉంటుంది, ఏం తెలివి అంది సుభద్ర. సుభద్ర సూట్ కేసు మూత తీయగానే పైన ఆకుపచ్చ కాగితంలో వి మిస్ యూ తాత, అమ్మమ్మ అని చక్కని చిత్రంతో ఉంది. అలా అర్జున్ షర్ట్లో నుంచి, సుభద్ర చీరల నుంచి దాదాపు వివిధ రంగులలో చక్కని హ్యాండ్ రైటింగ్ పిక్చర్లతో ఓ 10 బుక్ మార్క్ పేపర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు పెట్టారు పిల్లలు విస్తుపోయాడు అర్జున్. మరి చూసారా పిల్లలు మిమ్మల్ని ఎంత మిస్ అవుతున్నారో? ఇంకొన్ని రోజులు ఉండమంటే వెళ్తామని తొందరపడుతున్నారు నిష్ఠూరంగా అంది స్ఫూర్తి. అర్జున్ జవాబు ఇవ్వబోతుంటే నాకు తెలుసులే డాడీ, నెక్స్ట్ టైం అనేగా నువ్వు అనేది మూతి ముడిచింది స్ఫూర్తి. వాటిని ముచ్చటగా చూస్తూ జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టి సూట్ కేసులో చీరల అడుగును దాచుకుంది సుభద్ర. శశి, స్ఫూర్తి కలిసి డెక్ మీద బార్బిక్యూ గ్రిల్ అరేంజ్ చేశారు. దాని మీద ఒకవైపు మొక్కజొన్న కండెలు, ఇంకోవైపు వెజిటేరియన్ కబాబ్స్ పెట్టింది స్ఫూర్తి. లోపల నుంచి ప్లేట్స్ తీసుకొచ్చాడు అభి. డెక్ మీద టేబుల్, చైర్స్ అన్నీ పెట్టారు. సుభద్ర సహాయం చేస్తానంటే వదిన, మరదళ్ళు వద్దనేశారు. సరే మీరే చేసుకోండి అని డెక్ మెట్ల మీద కూర్చుంది. పిల్లలిద్దరూ అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటున్నారు. సన్నగా వినిపిస్తున్న చప్పుడుకు తలెత్తి చూసిన సుభద్రకు రెక్కలు చాచి చేతికి అందుతుందా అన్నంత కిందగా వెళ్తున్న విమానాన్ని చూస్తూ రేపు ఈ పాటికి మేము విమానంలో ఉంటాము అనుకుంది సుభద్ర. వెళ్తున్నాము అనుకోగానే ఒక్కసారిగా బెంగ వచ్చేసింది. ఆడి అలసిపోయి పక్కన చేరిన ఆరాధ్య ఆకాశను 2 చేతులతో దగ్గరికి తీసుకుంది. గ్రిల్ మీద వేడవుతున్న మొక్కజొన్న పొత్తుల కమ్మటి వాసన ముక్కుపుటాలకు తగిలి అని పీలుస్తూ మామ్ సో యమ్మీ అంటూ అటు పరిగెత్తి ఒకటి తీసుకోపోయింది ఆరాధ్య. నేను ఇస్తాను ఉండు, చేయి కాలుతుంది అంటూ గ్లౌస్ వేసుకున్న చేతితో పట్టకారుతో తీసి ప్లేట్లో వేసిచ్చింది స్ఫూర్తి. ఇంతలో అభి స్నేహితులు రామ్, శ్రావ్య, సమీర్, లక్ష్మి వాళ్ళ పిల్లలతో వచ్చారు.
శ్రావ్య లక్ష్మి చేసుకుని వచ్చిన వంటకాలను డిష్లలో సర్ది మధ్యలో ఉన్న టేబుల్ మీద పెట్టారు. పెద్దలు కబుర్లలో, పిల్లలు ఆటల్లో పడ్డారు. ఆ సందడినంతా ముచ్చటగా గమనిస్తోంది సుభద్ర. చిన్నగా సూర్యుడు లేక్ కిందకి జారుకుంటుండగా ఆయనకు ఎదురుగా చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఆ సూర్యచంద్రుల కలయికతో ఆకాశమంతా వింత వింత రంగులతో శోభాయమానంగా ఉంది. ఆకుపచ్చని రంగు నుంచి వివిధ రంగులను అప్పుడప్పుడే సంతరించుకుంటున్న చెట్ల ఆకులు ఆకాశంతో పోటీ పడుతున్నాయి. ఆ ఆహ్లాద వాతావరణంలో డెక్ మీద గ్రిల్ నుంచి వస్తున్న మొక్కజొన్న పొత్తుల కట్లెట్ల నోరూరించే వాసన గాలిలో తేలి వస్తూ ముక్కు పుట్టాలను పలకరిస్తున్నాయి. అంకుల్, రేపొద్దున మీరు వెళ్ళిపోతున్నారు కదా, మీకు ఇక్కడ ఎట్లా అనిపించింది? అమెరికా నచ్చిందా మీకు? అడిగాడు సమీర్. నచ్చింది. ముఖ్యంగా ఇక్కడ అందరూ ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం బాగుంది. శుభ్రత చాలా పాటిస్తున్నారు. రోడ్స్, ట్రాఫిక్ అన్నీ సిస్టమేటిక్గా ఉన్నాయి. సరే, మీరు ఇండియన్స్ అంటే అందరూ కలుస్తుంటారు, కానీ సీనియర్ సెంటర్లో అమెరికన్స్ మమ్మల్ని కూడా కలుపుకుని వివక్షత చూపించకుండా స్నేహంగా ఉండటం సంతోషంగా ఉంది. ప్రభుత్వం కూడా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు సత్వరమే స్పందించి చర్యలు తీసుకుంటున్నారు. కాకపోతే మేము చూసింది మినియాపోలిస్, అట్లాంటానే కదా. ఇవి పెద్ద సిటీలు. రూరల్ ఏరియాలో ఎలా ఉంటుందో చూడలేదు. అయినా ఇక్కడ జనాభా తక్కువ, ఉన్న స్థలం ఎక్కువ, వనరులు ఎక్కువ. అందుకని కూడా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయగలుగుతోంది. అదే అధిక జనాభా అయితే ఇంతగా చేయలేకపోయేదేమో. మన దగ్గర ఇంత గ్రీనరీ, ఇంత ఖాళీ స్థలం ఎక్కడా లేదు కదా. ఆర్థికంగా కూడా నిలదొక్కుని అగ్రరాజ్యంగా నిలిచింది కాబట్టే వివిధ దేశాల వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఈ మధ్య మన పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ను పిలిపించుకుని దగ్గర ఉంచుకుని చూసుకోవటం కూడా చాలా మంచి పరిణామం. ఇంకా పూర్తిగా తెలవాలంటే ఈ కాస్త సమయంలో ఏం తెలుస్తుంది? విజిటర్గా వచ్చిపోతున్న మాకు స్వర్గంగానే కనిపిస్తుంది అంటూ నవ్వాడు అర్జున్. ఆంటీ, మీకెలా ఉంది? అడిగింది లక్ష్మి. నాకు అమెరికా అంటే ఒక స్వర్గం అని, ఇక్కడ కష్టాలు కన్నీళ్ళు ఉండవని, ఆడవాళ్లకు భర్తతో అసలు బాధలే ఉండవు, నచ్చకపోతే వదిలేసిపోయి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఉంటారు, అందరూ సర్వస్వతంత్రులు, వీళ్ళ కుటుంబ సంబంధాలు ఉండవు, ఇలా అనుకునేదాన్ని. మరి ఆ అభిప్రాయం ఎందుకు ఏర్పడిందో కానీ ఇక్కడికి వచ్చి చూశాక, సీనియర్ సెంటర్లోని ఆడవాళ్ళని కలిశాక వీళ్లకు మనలానే బోలెడు కష్టాలు ఉన్నాయి. గెర్రీ తన చెల్లెలు 90 సంవత్సరాల తల్లిని, బ్రిడ్జ్ రూమ్లో అమ్మాయి తండ్రికి ఆటలో సహాయం చేయటము, రిచర్డ్ తల్లిని వీల్ చైర్లో తీసుకురావటము, బిల్ కూతురు తల్లికి సహారాగా ఉండటము చూశాక ఇక్కడ పిల్లలేమీ తల్లిదండ్రులను వదిలేయరు, వీళ్లకు కుటుంబ సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఇట్లా పెళ్లి చేసుకుని అట్లా ఏమీ విడిపోరు అని హెలెన్ను, కేరెన్ లాంటి వాళ్ళని కలిశాక తెలిసింది. వాళ్ళెంత స్నేహపాత్రలో అర్థమైంది. సెంటర్కు వెళ్ళటం వల్ల ఇక్కడ వాళ్ళ జీవనశైలి తెలిసింది. నాకున్న అపోహలు తొలిగాయి. కానీ ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఇక్కడి నుంచి సైన్యం పంపటం, బిల్, హెలెన్ వాళ్ళ కథలు విన్నాక నాకు నచ్చలేదు. ఆ సమయంలో ఎంతమంది స్త్రీలు పిల్లలతో నిరాశ్రయులు అయ్యారో కదా అని బాధ అనిపిస్తుంది అంది సుభద్ర. కాసేపు ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. ఆంటీ, అంకుల్, ఇక్కడంతా అంటే బయట, ఇంట్లో మమ్మల్ని, మా జీవనశైలి చూశారు కదా. ఇందాక మీరు అన్నట్లుగా కొంతమంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారు. మంచి పరిణామమని. మరి మీరు వస్తారా? ఆసక్తిగా అడిగింది శ్రావ్య అర్జున్ ప్లేట్లో చపాతీ వడ్డిస్తూ. సుభద్ర అర్జున్ వైపు నాదేమీ లేదన్నట్లు చూసింది. చపాతీ ఒకటి చాలన్నట్లుగా చేయి చూపించి, ప్రస్తుతం అయితే ఆలోచన లేదు, నేను ఇంకా పని చేసుకుంటూ బిజీగా ఉన్నాను, ఇక్కడ మెడికల్ ట్రీట్మెంట్ బాగుంటుందంటున్నారు కదా, అందుకోసం ఏమన్నా వస్తామేమో చెప్పలేమో, చూద్దాం అని డెత్ డిక్లరేషన్ ఇండియాలో అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లుగా నిన్న ఆన్లైన్ పేపర్లో చదివాడు. అది రాకపోతే వస్తానేమో అని మనసులో అనుకున్నాడు. మమ్మల్ని అడిగారు సరే, మరి మీకు ఇక్కడ నచ్చిందా? ఇక్కడే ఉంటారా, ఇండియాకి తిరిగి వస్తారా? నవ్వుతూ అడిగింది సుభద్ర. నచ్చిందా అంటే నచ్చిందనే చెప్పాలాంటి. ఎందుకంటే మా చదువు పూర్తయిన రోజుల్లో మాకు ఇంతగా ఉద్యోగాలు లేవు. అప్పుడప్పుడే సాఫ్ట్వేర్ మొదలైంది. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన మాకు మంచి ఉద్యోగాలు దొరికాయి, మంచి సంపాదన, ఒక సిస్టమాటిక్ జీవితం లభించింది. అందుకని నాకు ఇక్కడ నచ్చింది, అమెరికా అన్న ఇష్టం ఏర్పడింది
అన్నాడు రామ్. అంటే నీకు మన దేశం నచ్చలేదా, ఇష్టం లేదా అడిగాడు అర్జున్. ఏదో ఒక దేశాన్నే ప్రేమించాలి అన్న రూల్ ఏమీ లేదు కదా అంకుల్. నాకైతే 2 దేశాలన్నా ఇష్టమే. ఒకటి ఎక్కువ కాదు, ఇంకోటి తక్కువ కాదు. ఒకటి నన్ను కన్న దేశం, నన్ను పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పిన దేశం. ఇంకొకటి నాకు జీవితం అంటే ఏమిటో నేర్పి స్థిరత్వాన్ని ఇచ్చిన దేశం. ఏది గొప్పదంటే, ఏది ఇష్టం అంటే ఎలా చెప్పగలను? ఆ రోజుల్లో నేను అక్కడే ఉంటే ఇంత సంపాదించగలిగేవాడినా? ఈ లెవెల్ ఆఫ్ లైఫ్ మాకు వచ్చేదా? మా నాన్నకు అండగా నిలిచి తమ్ముడు చదువు చూసుకున్నాను. వాళ్ళకు ఆర్థికంగా కొంత వెసులుబాటును కలిగించాను. సో నీకు ఏ దేశం అంటే ఇష్టం, ఎక్కడ స్థిరపడతావు అంటే 2 ఇష్టమే. ఇందాక మీరు అన్నట్లు తర్వాత ఇండియా వెళ్ళి మా ఊర్లో ఉండాలి అనిపిస్తే వెళ్ళి ఉంటానేమో అన్నాడు రామ్. మా ఆలోచనల పరిధిని పెంచి విశాలత్వం నేర్పింది, జీవితం ఏంటో నేర్పింది ఈ దేశం. ఈ దేశం నాకు ఒక మంచి జీవన విధానాన్ని, ఒక మంచి జీవిత అనుభవాన్ని కూడా ఇచ్చింది. అది నా మాతృదేశం, ఇది నాకు జీవితాన్ని ఇచ్చిన దేశం. అందుకే నీకు ఏ దేశం అంటే ఇష్టం అని ఎవరడిగినా 2 నాకు ఇష్టమేనని చెప్తాను అన్నాడు సమీర్. గుడ్, మీరన్న నిజమే. సామాన్యంగా ఏదైనా కానీ జనరలైజ్ చేసి అనకూడదు. సమాజం చాలా డైనమిక్గా ఉంటుంది, నిరంతరం మార్పు చెందుతుంటుంది. ఏదైనా ఒక విషయం ఇది ఇంతే, ఇలాగే ఉండాలి అని అభిప్రాయానికి రాకూడదు. నీ చుట్టుపక్కల విషయాలను తెలుసుకుంటూ అన్నీ గమనిస్తూ ఉండాలి. అంతేగాని ఇది ఇంతే అని అనుకుంటే అభివృద్ధి ఉండదు. మా తాతయ్య వాళ్ళు పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. మా నాన్న చదువుకుని ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చారు. నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో చేరి దేశమంతా తిరిగాను. మా అబ్బాయి విదేశానికి వచ్చాడు. మా మనవడు అంతరిక్షానికే వెళ్ళవచ్చు. ఈ వలసలు తప్పవు. ఎక్కడ మనకు నచ్చిన జీవనోపాధి ఉంటే అక్కడికి వెళ్తాం. అభివృద్ధి ఒక్కచోటే ఆగిపోదు. ఈ మార్పు ఇలా తరం నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది. ఇదే జీవితం. ఈ పరిణామాలను అంగీకరించి మనము ముందుకు సాగిపోవాల్సిందే అన్నాడు అర్జున్. అవును అంకుల్, మీరు చెప్పింది నిజమే అంగీకరించాడు రామ్. కబుర్లు చెప్పుకుంటూ అందరూ డిన్నర్ ముగించారు. పిల్లలు ఆటలు చాలించి నిద్రకు తూగుతున్నారు. ఇక వస్తామా ఆంటీ? అంకుల్ హ్యాపీ సేఫ్ జర్నీ అని చెప్పి అందరూ వెళ్ళిపోయారు. అన్నీ సర్దుకోవటం అయిందా? ఇప్పుడు ఎక్కువ లగేజ్ ఏమీ ఉండదేమో, 2 సూట్ కేసులు ఉంచేయవచ్చు అన్నాడు అభి. ఉంచటం కా తమ్ముడు, ఇంకో 2 కావాలి నవ్వింది స్ఫూర్తి. ఎందుకు? ఆశ్చర్యంగా అడిగాడు అభి. డాడ్ సంగతి మర్చిపోయావా? డాడ్ మామ్ల స్టాఫ్ అందరికీ కొన్ని గిఫ్ట్లు మర్చిపోయావా? ఓ నిజమే కదా. లగేజ్ అంతా మరోసారి చూసి చెక్ ఇన్ చేశాడు అభి. వరల్డ్ వైడ్గా సీనియర్ సిటిజన్స్ని గలబల అంటే ఈజీగా మోసం చేసేయచ్చు. పిల్లలను చేయలేరు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. మాలాంటి వాళ్ళం వాళ్ళ బుట్టలో పడం. ఇక మీకేమో ఆ టంగ్ ట్విస్ట్ అర్థం కాదు, అందుకే ఈజీగా దెబ్బతింటుంటారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్లో జాగ్రత్తగా ఉండాలి. చెక్ ఇన్ పూర్తయ్యాక అన్నాడు అభి. అబ్బా, ఎన్నిసార్లు జాగ్రత్తలు చెప్తావురా, చిన్నగా విసుక్కున్నాడు అర్జున్. అశ్వత్థామ హతః కుంజరః అని గురువు ద్రోణాచార్యుడే పడేశాడు. ఇక మేమెంతటి వాళ్ళనరా? కొడుకు హితబోధ, తండ్రి విసుగు చూస్తూ నవ్వుతూ అంది సుభద్ర. మిస్ యూ బామ్మ. బామ్మ నడుం చుట్టూ చేతులు వేసి గారాబంగా అన్నాడు ఆకాష్. మీటు అంటూ బామ్మను తాతను హత్తుకుంది ఆరాధ్య. భారమైన గుండెలతో పిల్లలందరినీ హగ్ చేసుకుని సెక్యూరిటీలోకి నడిచారు సుభద్ర, అర్జున్. ఎట్లా ఉన్నావు గోపి? లగేజ్ తీసుకుంటున్న డ్రైవర్ని అడిగాడు అర్జున్. బాగున్నాను సార్ జవాబిచ్చాడు గోపాల్. దారంతా గోపాల్ను విశేషాలు అడుగుతూ అర్జున్ చీకటిలో లైట్ల వెలుగులో కనిపించినట్లున్న ఊరిని చూస్తూ సుభద్ర ఇంటికి చేరారు. సార్, ఫ్రిడ్జ్లో పాలు, ఇడ్లీ పిండి, స్టవ్ పక్కన కాఫీ డికాషన్ పెట్టానని చెప్పింది సుజాత. లేపన కాఫీ కల్పిస్తుంది అన్నాడు గోపాల్. ఇప్పుడే వద్దులే, కాసేపు పడుకుంటాము బద్ధకంగా అన్నాడు అర్జున్. పక్కింట్లో నుంచి వినిపిస్తున్న నల్లా నీళ్ల చప్పుడుకు మెలకు వచ్చింది సుభద్రకు. చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. కాసేపు ఎక్కడ ఉన్నాడో అర్థం కాలేదు. ఓ, హైదరాబాద్ వచ్చేసాం కదూ అనుకుంటూ లేచింది. అర్జున్ అప్పటికే లేచి బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నాడు. ఫ్రెష్ అప్ అయ్యి కాఫీ కోసం వంటింట్లోకి వెళ్ళింది. బాగున్నారమ్మా? కాఫీ కలపనా?
ఇడ్లీ పెడుతున్న సుజాత అడిగింది. బాగున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళారా? నేను కలుపుకుంటానులే కాఫీ అంటూ కాఫీ 2 కప్పులు తీసుకుని బాల్కనీలోకి వచ్చింది. అండి కాఫీ. అడగకుండానే 2 కప్పా? ఏంటి సంగతి? నవ్వుతూ అన్నాడు అర్జున్. ముచ్చటగా మూతి తిప్పి పచ్చటి ఆకు మీద బోర్లా పడుకున్న బుజ్జి పాపాయిలాగా ఉన్న పారిజాతాన్ని మృదువుగా స్పృశించింది. ఎదురు కరెంటు తీగ మీద ఉడత వచ్చావా అన్నట్లు చూపు చూసింది. విరగబూసిన మాలతీ తీగ పువ్వుల మీద ఉన్న వర్షపు నీటి బిందువుల మీద పడుతున్న సూర్యకిరణాలను మురిపెంగా చూస్తూ, అండి రాత్రి వర్షం పడినట్లుంది. గ్రీష్మం వెళ్ళి వర్షం మనల్ని ఆహ్వానించింది కదూ. అప్పుడు చలి, ఎండ, ఇప్పుడు వాన. మనకు గ్రీష్మం వీడ్కోలు చెప్తే వర్షం స్వాగతం పలికింది కదా. హేమంతం, గ్రీష్మం, వర్షం కలిసి నులివెచ్చని గ్రీష్మం ఎంత బాగుంది చూడండి. చిన్నపిల్లల నీటి బిందువులను మురిపంగా చూస్తున్న సుభద్రను నవ్వుతూ చూశాడు అర్జున్. సమాప్తం. ఇదండి నా నులివెచ్చని గ్రీష్మం నవల. ఇంకా ముగించే ముందు ఓ చిన్న మాట. ఈ నవల పుట్టుక గురించి, వ్రాసేందుకు నాకు కలిగిన ప్రేరణ గురించిన విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు కథలు చాలానే వ్రాసాను, కానీ నవల వ్రాయలేదు. నవల వ్రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. తరుణిలో మీ అమెరికా ఎక్స్పీరియన్సెస్ గురించి వ్రాయండి అని నీహారిణి గారు అన్నప్పుడు, మేము చూసిన ప్రదేశాల గురించి, మా అనుభవాల గురించి వ్రాస్తే అది ట్రావెలాగ్ అవుతుంది. అలా కాదనుకొని ఒక నవలలా వ్రాద్దామని ఈ నులివెచ్చని గ్రీష్మం వ్రాశాను. ఇది నా తొలి నవల. అంతేకాదండోయ్, ఇండో అమెరికన్ డయాస్పోరా నవల కూడా. డయాస్పోరా కథలు, వంగూరి ఫౌండేషన్ వారి డయాస్పోరా కథా సంకలనాలు వచ్చాయి, కానీ నవల మాత్రం ఇది 3వదే అని విన్నాను. అమెరికాలో మేము చూసిన, మాకు కలిగిన అనుభవాలతో అక్కడి సీనియర్ సెంటర్లోని అమెరికన్ ఫ్రెండ్స్ తోటి కలిగిన మాటాముచ్చట్లలో వారి జీవనశైలి గురించి తెలిసిన విశేషాలతో కథ కొంచెం ముందుకు సాగాలి కదా. అందుకని కొంతనే నా కల్పనను జోడించాను. అది కూడా ఎక్స్ట్రా ఏమీ కాదు. కథకు కాస్త ముందుకు సాగటం కోసమే కొంత నా ఊహని, కల్పనని జోడించి ఈ నవల వ్రాశాను. ఇది 18 వారాలు సీరియల్గా తరుణి అంతర్జాల మహిళా పత్రికలో ప్రచురించబడింది. అలాగే మన ప్రభాత కమలం ఛానల్లో కూడా 18 భాగాలుగా జూలై 2, 2025 నుంచి రోజు విడిచి రోజు పోడ్కాస్ట్ చేశాను. మధ్య మేము చూసిన ప్రదేశాలలోని మా ఫోటోలతో షార్ట్స్ చేసి పెట్టాను. ఈ నవల పుస్తకంగా కూడా అచ్చు వేయించాను. వినటమే కాదు, చదవాలి కూడా అని ఎవరికైనా ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా మెయిల్ ఐడి ఉంది. దానికి మీ అడ్రస్ మెయిల్ చేస్తే పంపుతాను. వెల ₹175, పోస్టేజ్ అదనం. ఈ మధ్య కొంచెం పోస్టేజ్ పెరిగింది కదండి. నవలను తరుణిలో సీరియల్గా ప్రచురించి నవలకు ముందు మాట వ్రాసిన తరుణి ఎడిటర్ శ్రీమతి నీహారిణి కొండపల్లి గారికి, నా సీరియల్ను షార్ట్స్ను శ్రద్ధగా చూసి స్పందించిన మిత్రులకు, నవలను ఆడియో చేసిన శ్రీమతి త్రిపురకు, వీడియో ఎడిటింగ్ చేసిన శ్రీమతి సుమచంద్రకు ధన్యవాదాలు. వచ్చే వారం మరో కథతోనో కబుర్తోనో కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్తే, మీ మాల.